అప్పు చేయడం రైటా రాంగా? అప్పు అనే పదం వినగానే చాలా మంది భయపడతారు, కానీ కొంతమంది చిటికేసినంత ఈజీగా అప్పు తీసుకొస్తారు. ఇవి రెండూ తప్పే. మధ్యతరగతి జీవితంలో అప్పు లేకుండా గడవ అనేది అసాధ్యం. కానీ అప్పు దేనికోసం తీసుకొస్తున్నాం? గుర్తుంచుకోండి, అభివృద్ధి కోసం తీసుకొచ్చే అప్పు మీ ఎదుగుదల కోసం సహాయపడుతుంది. లగ్జరీ కోసం తీసుకొచ్చే అప్పు మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. అప్పు తీసుకొచ్చినప్పుడే దాన్ని తీర్చే మార్గం కూడా తెలిసి ఉండాలి, లేదంటే భవిష్యత్తు భారంగా ఉంటుంది. ఒక మనిషి హత్య చేస్తే అతను ఒక్కడికే శిక్ష, కానీ అప్పు చేస్తే తను నమ్ముకున్న వాళ్ళందరికీ శిక్షే. అప్పు అనేది శాపం కాదు, వరం కూడా కాదు, అది ఒక సాధనము. అభివృద్ధి కోసం తీసుకున్న అప్పు మీ బిజినెస్, విద్య, ఇల్లు మిమ్మల్ని ఎదగనిస్తుంది. కానీ లగ్జరీ కోసం, కారు, ఖరీదైన గాడ్జెట్స్ కోసం తీసుకున్న అప్పు మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. అప్పు తీసుకునేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి, పర్పస్ తెలుసుకోండి. అప్పు ఎందుకు తీసుకుంటున్నారు? అభివృద్ధి కోసమా, లగ్జరీ కోసమా? రీపేమెంట్ ప్లాన్ ఏంటి?